మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా మత్తు వదలరా నిద్దుర. మనకి నిద్ర నుంచి మెలకువ 3 రకాలుగా వస్తుంది, గమనించాడు. పడుకున్న వాడికి మెలకువ 3 రకాలుగా వస్తుంది. ఒకటి, మామూలుగా 5ంటికో 5:30కో ఆయన అలారం పెట్టుకుని లేస్తాడు. మామూలు లేచే అలవాటు ఉందిగా రోజు, అది మామూలు మెలకువ అందరికీ వస్తుంది. 5ంటికి ఆయన అనుకుంటే లేస్తాడు మామూలుగా. ఇంకో రకం ఏంటంటే, పెందరాళ్ళ లేవాలి 4ంటికి అనుకున్నప్పుడు అలారం పెట్టుకుని లేస్తారు. పూర్వం ఈ అలారాలన్నీ ఉండేవో, పక్క వాళ్ళని ఎవరో లేపమనేవారు, ఎవరో లేపితే లేస్తారు, లేదు సెల్ ఫోన్ అలారం మోగితే లేస్తారు. అదో రకం మెలకువ. మూడోది ఏమిటో తెలుసా, పేడకల వచ్చి మళ్ళీ లేస్తారు, అది 3వ రకం. అది మెలకువే. సరిగ్గా మనం జీవితం అనే అజ్ఞానంలోంచి పారమార్థిక జీవితం అనే జ్ఞానంలోకి ఎలా మేలుకుంటాము అంటే, మామూలుగా తెల్లారాక లేవడం ఎటువంటిది అంటే, మామూలు బ్రహ్మచారిగా బతికి తర్వాత పెళ్లి కూడా చేసుకుని పిల్లల్ని కానీ వాళ్ళని ఏదో చదివించి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి ఇలా సక్రమంగా అన్నీ చూసుకుని 70 ఏళ్ళకి జ్ఞానోదయం పొంది మేలుకొని ఇక నాకేం అక్కర్లేదు అని ఓ పక్కన ఉండడం ఉంది, అది మామూలు మెలకువ. ఈ అలారం పెట్టుకుని మధ్యలో లేవడం ఉందే, ఎవరో లేపితే లేవడం అనేది ఉంది. ఇలాంటి ప్రవచనాలు, సభలు, స్వామీజీలు, ప్రవచనకర్తలు చెప్పినప్పుడు విని దీనివల్ల జ్ఞానోదయం కలిగి ఇంకా నాకు అక్కర్లేదనుకోవడం ఉంది, అది అలారం పెట్టుకుని లేవడం. ఎవరో లేపితే లేచాం, మనం మధ్యలోనే లేచాం. అది 40 ఏళ్ళకి జరగచ్చు, 20 ఏళ్ళకి జరగచ్చు, ఎప్పుడైనా జరగచ్చు. ఇంకా పీడకల వచ్చి లేవడం లాంటిది ఏంటో తెలుసా, మామూలు జీవితంలో ఒప్పి కట్టేసి భార్య ద్రోహం చేసేస్తే, భర్త ద్రోహం చేసేస్తే, మన పిల్లలే మన చంపేసే పరిస్థితి వస్తే, ఆస్తి కోసం నమ్మిన వాళ్ళే ద్రోహం చేస్తే దెబ్బకి నెత్తి ఒప్పి కట్టేసి వైరాగ్యం రావడం ఉందే, అదే పీడకలు వచ్చి మెలకు రావడం. అయ్యి ఎంత ద్రోహం జరిగే ఇంకేమిట్రా, ఎంత నమ్మాను, ఇంట్లో మనుషులు ఎంత చేస్తారో, ఇంకెవడు నమ్ముతాం, దేవుడు తప్పితే ఎవడన్నా ఉన్నాడా ఎక్కడ అని ఒక్కసారి జ్ఞానోదయం కలుగుతుంది. అది పీడకాలు వచ్చి రావడం. ఏ రకంగా వచ్చినా మంచిదే, మొత్తం మీద నిలబడాలి.